విజయవాడ పడమటిలంక ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పడమట సిఐ పవన్ కిషోర్, ఎస్ఐ రేవతి, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వీర్రాజు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు గురవుతున్నారని, వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. మీద కూడా ఒక అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఏంటంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియా వల్ల జరిగే ఈ ఎక్కువగా అఫెన్స్లు ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి అంత ఎక్కువ సంబంధం ఉండదు, వీళ్ళ దగ్గర ఎక్కువ అకౌంట్లు కూడా ఉండవు. కాబట్టి ఈ పిల్లలు వాటి మీద మెయిన్ సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేసి వాటికి వాటిని ఎక్కువగా అలవాటు పడకుండా ఏదో కొంచెం లిమిటెడ్గా ఉండి చాలా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ నేరాలు కంట్రోల్ చేయడం జరుగుతుంది. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో, చదువుకున్నటువంటి వారు కూడా ఏ విధంగా సైబర్ నేరాలకు బలవుతున్నారో అనేటువంటిది క్లియర్గా చెప్పడం, విద్యార్థులు ఏంటంటే ఎక్కువ అవగాహన కలిగి ఉండి ఈ తెలిసినటువంటి విషయాలందరినీ కూడా తెలియని వారికి తెలియజేయాలి, చైతన్యవంతం చేయాలని అని ఈరోజు చెప్పడం జరిగింది. ఈ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం ఉంది. గర్ల్స్కి సైబర్ క్రైమ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తలెత్తుకోలేరు కదా, ఏమైనా సొసైటీలో ఏదైనా జరిగితే వాళ్ళ పేరెంట్స్ కూడా తలెత్తుకోలేకుండా ఉంటారు అందరి మధ్యలో. సో ఎవరైనా ఏదైనా ఫ్రాడ్ చేసే ముందు ప్లీజ్ వాళ్ళ ప్లేస్లో మీ సిస్టర్స్ కానీ ఇంకెవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళని ఊహించుకొని అది చేయండి. సైబర్ ఎఫెక్ట్ అవ్వకుండా సేఫ్గా ఉండడానికి చాలా ఆప్షన్స్ చెప్పారు. ఇన్స్టా ఇవన్నీ వాడతాం కానీ మాకు ఏమి తెలీదు, అంటే ఇలా జరుగుతాయి ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ వీళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఇలా హెల్ప్లైన్ నెంబర్స్ ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే మాకు చాలా తెలిసిందనమాట. ఇలా చేయకూడదు, మనం ఇలా అన్నీ వాడకూడదు అనేది మనం ఒకటి తెలుసుకున్నాం. అలాగే మేమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటివి తెలుసుకుంటే మనకంటూ మన జాగ్రత్తలు మనం ఉండొచ్చు.